ఈ రొట్టె దగ్గర చూడండి, అస్సలు జనాలే లేరు. అసలు ఈ రొట్టెని ఎవరూ పట్టించుకోవట్లేదు. ఇంతకీ ఆ రొట్టె ఏంటనేది కూడా ఈ వీడియోలో నేను చెప్తాను. నాకు ఈసారి రొట్టె దొరకలేదు. ఎస్, మీరు విన్నది నిజమే. సో ఇలా చేస్తే, నాలాగా మీరు కూడా చేస్తే మీకు కూడా రొట్టె దొరకదు. రొట్టె దొరకాలంటే ఏం చేయాలనేది కూడా ఈ వీడియోలో నేను చెప్తాను. అలాగే ఈసారి నేను బాగా గమనించింది ఏంటంటే, రొట్టెల పండుగలో డీలింగ్ జరుగుతుంది. మొత్తం డీలింగ్. మీ దగ్గర ఈ రొట్టె ఉందా, నాకు ఇవ్వండి. మా దగ్గర ఈ రొట్టె ఉంది, మీకు ఇస్తా. ఇలాగ డీలింగ్ జరిగిపోతుంది. పరస్పర రొట్టెలు అయితే మార్చుకుంటున్నారు. అసలు ఏ రొట్టె లేకుండా మాకు కొత్తగా రొట్టె కావాలి అనుకున్న వాళ్ళకి ఈసారి రొట్టె దొరకడం కొంచెం కష్టంగా మారిపోయింది. ప్రతి సంవత్సరం ఉండేదే, కానీ ఈసారి ఇంకొంచెం కష్టంగా మారింది. కానీ మనకి రొట్టె దొరకాలంటే మటుకు మనం ఎక్కువ టైం వెయిట్ చేయాల్సిందే. నేను వెళ్ళినప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ అయితే వెయిట్ చేశాను. ఇంకొకటి హాఫ్ అన్ అవర్ వీడియో తీసుకున్నాను. హాఫ్ అన్ అవర్ నాకు కావాల్సిన రొట్టె కోసం వెయిట్ చేశాను. ఆ రొట్టె ఏంటనేది కూడా మీకు చెప్పను, నాకు తర్వాత చెప్తా. కావాలంటే నెక్స్ట్ వీడియో ఉంటుంది, నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఆ రొట్టె ఏంటనేది. ఆ రొట్టె నాకు దొరకలేదు. వెయిట్ చేశాను, చాలామందిని అడిగాను, దొరకలేదు. ఇంకొక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేస్తుంటే దొరుకుండేదేమో, బట్ దొరకలేదు. మీరు కానీ వెళ్తే మటుకు మీరు ఓపిక్గా ప్రతి ఒక్కరిని మొహమాటం లేకుండా నాకు ఈ రొట్టె కావాలని చెప్పి అడుగుతూనే ఉండండి. అప్పుడే మీకు రొట్టె దొరుకుతుంది. లేదు మీ దగ్గర ఒక రొట్టె ఉంది, మీకు వేరే రొట్టె కావాలన్నప్పుడు ఆ డీలింగ్ ప్రకారం అయితే మీకు ఈజీగా రొట్టె దొరకదు. ఇంకొకటి ఏంటంటే, చాలా ముందుగానే మాట్లాడుకొని వస్తున్నారు. వచ్చేటప్పుడు ఏంటంటే, మా దగ్గర ఈ రొట్టె ఉంటుంది, మీకు ఆ రొట్టె ఇస్తాను అంటే అక్కడ ఎంటర్ అయ్యేటప్పుడే మాట్లాడుకుంటున్నారు. ఇంకా చాలామంది ఏంటంటే లాస్ట్ ఇయర్ పరిచయమైన వాళ్ళు అందరూ వాళ్ళ ఫ్యామిలీస్లో ఉంటారు కదా, మాకు ఈ రొట్టె దొరుకుతుంది మా దగ్గర, నాకు ఈ రొట్టె కావాలి, ఇలా మార్చుకుంటున్నాను అనమాట. అదే జరుగుతూ ఉంది, అదే జరిగింది కూడా ఈసారి రొట్టెల పండుగలో. మోస్ట్ ఆఫ్ ద థింగ్ నేను వెళ్ళింది 5 PM ఫస్ట్ డే రోజున, కాబట్టి ఫస్ట్ డే రోజు అయితే జనాలు ఎలా ఉన్నారు. సో ఒక రొట్టె దగ్గర అసలు జనాలే లేరని చెప్పాను కదా, ఆ రొట్టె ఏంటంటే ఆరోగ్య రొట్టె. అసలు ఆరోగ్యాన్ని ఎవరూ పట్టించుకోవట్లేదు. అలాగే ఆరోగ్య రొట్టె దగ్గర కూడా తక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు మీరు చూసేదంతా వేరే రొట్టె దగ్గర చూడండి, ఇది ఉద్యోగ రొట్టె దగ్గర. ఫస్ట్ నేను మీకు చూపించింది మటుకు ఆరోగ్య రొట్టె. ఆ రొట్టె దగ్గర నేను వెళ్ళినప్పుడు లేరా, అసలు నిజంగా జనాలు తక్కువ ఉన్నారనేది నాకు అర్థం కాల. మామూలుగా రొట్టెల పండుగలు ఎక్కడ చూసినా ఏ రొట్టె దగ్గర కూడా బీభత్సంగా జనాలు ఉంటారు. అలాగే ఇక్కడ ఇలా మీడియా వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మీరు కానీ రొట్టెల పండుగ గురించి మాట్లాడాలనుకుంటే మీరు హ్యాపీగా మాట్లాడవచ్చు. సో కంటిన్యూస్గా మీరు మాట్లాడచ్చు, ఎందుకంటే మీకు ఏదో ఒక న్యూస్ ఛానల్, లోకల్ ఛానల్ కానీ పెద్ద పెద్ద ఛానల్స్ కానీ అందరూ కూడా వస్తున్నారు. ఇక్కడ మీరు చూస్తే వ్యాపార రొట్టె కనిపిస్తుంది. ఇక్కడ వాటర్ చూడండి, వాటర్ ఫ్లోటింగ్. ఆ వెనకాల బోటింగ్ కదా, వాళ్ళంతా బోటింగ్ అది వేరే ఉంది. అక్కడ ఉండే వాళ్ళందరూ ఏంటంటే, ఒకవేళ ఎవరైనా లోతులోకి వెళ్లకుండా కాపాడేదానికి ఇలా రొట్టెలన్నీ బోర్డు మీద పెట్టుంటాయి. ఫస్ట్ టైం వచ్చే వాళ్ళకి మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో మీరు రొట్టె కోసం వెళ్ళి మీరు అక్కడ కొడితే వాటర్ అయితే ఈసారి అయితే ప్రతిసారి కంటే కూడా ఈసారి ఇంకా ఎక్కువ కొంచెం మురికిగా మారిపోయింది. ఎందుకంటే ఎక్కువ మంది జనాలు వస్తున్నారు. సో పొల్యూషన్ అయితే అయిపోతూ ఉంది. బట్ గవర్నమెంట్ ఎన్ని చర్యలు తీసుకునేది ఆగట్లేదు. బట్ ఓకే, తప్పదు. ఇంతమంది లక్షల జనాలు వచ్చినప్పుడు అలా మారిపోవడం అనేది, దాన్ని మనం ఏం చేయలేమని చెప్పుకోవచ్చు. ఇంకొకటి, టైం 4 to 5, 6 PM వరకు కూడా జనాలు అయితే తక్కువగానే ఉన్నారు. నేను 6:30 తర్వాత రిటర్న్ అవ్వడం స్టార్ట్ చేశాను. ఆ టైంలో జనాలు రావడం మొదలుపెట్టారు. ఏంటంటే 6:30 అంటే ఈవినింగ్ టు నైట్ అయ్యే టైంలో ఎక్కువ మంది ఉన్నారు. ఇక మార్నింగ్ టైం అయితే జనాలు చాలా తక్కువ, అంటే ఎర్లీ మార్నింగ్ అయితే తక్కువగా ఉంటున్నారు. ఆ టైం గడిచే కొద్దీ జనాలు పెరుగుతూ ఉన్నారు. మీరు వెళ్ళే టైంలో జనాలు ఎలా ఉన్నారనేది కూడా కామెంట్లో తెలియజేయండి. మీరు ఎన్నోసారి రొట్టెల పండుగకు వస్తున్నారు, మీరు ఏ రొట్టె గురించి వచ్చారనేది కూడా కామెంట్లో తెలియజేయండి. ఇది గాయస్ అక్కడ జరిగేది. సో డీలింగ్ అనేది జరుగుతూ ఉంది ఎక్కువ, కానీ మీరు వెయిట్ చేస్తే ఎంత టైం వెయిట్ చేయాలనేది చెప్పలేము. హాఫ్ అన్ అవర్ అవ్వచ్చు, 1 hour అవ్వచ్చు, 2 hours కూడా పట్టవచ్చు. మీరైతే వెయిట్ చేయాల్సిందే. వెయిట్ చేయాలంటే మీరు అక్కడ గమ్ముగా కూర్చొని నాకు పలానా రొట్టె కావాలి అని చెప్పి అటు ఇటు చూస్తే కుదరదు. మీరు అడుగుతూ ఉండాలి. మీరు ప్రతి ఒక్కరిని అడుగుతూ ఉంటారు. ప్రతి మతం వాళ్ళు ఉన్నారు అక్కడ, హిందువులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు. మీరు ఎవరినైనా సరే మీరు మాట్లాడాలి. వెళ్ళి నాకు ఈ రొట్టె కావాలి, మీ దగ్గర రొట్టె ఉందని అడిగినప్పుడు నా దగ్గర లేదండి అని చెప్పేయచ్చు, మీరు మొహమాటం లేకుండా. ఈసారి ఏ రొట్టెకి బాగా డిమాండ్ అంటే పెళ్లి రొట్టె అయితే మీకు ఎంట్రన్స్ స్టార్టింగ్లోనే కనిపిస్తుంది. జనాలు మొత్తం బీభత్సంగా అక్కడే ఉన్నారు. అలాగే ఉద్యోగ రొట్టె, ఈ 2 రొట్టెలకి బీభత్సంగా ఉన్నారు ఈసారి కాంపిటీషన్. కాకపోతే ఈసారి ఒక రొట్టెకి సంబంధించిన బోర్డు మిస్ అయింది. నేను మొత్తం వెతికా, నాకు ఎక్కడా కనిపించలే. అదే ప్రమోషన్ రొట్టె. నా దగ్గర కొంతమంది వచ్చి, మా దగ్గర ప్రమోషన్ రొట్టె ఉందండి,
ఎవరికైనా ఇవ్వాలంటే ఎక్కడ ఇవ్వాలనేది అర్థం కావట్లేదండి. ఇక్కడ బోర్డు అయితే కనిపించలేదండి. ఈసారి బోర్డు పెట్టడం మిస్ అయిందా అనేది కూడా అడిగారు. నాకు కరెక్ట్గా తెలియదండి, మీరు కొంచెం వెతకండి అని చెప్పాను. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఆ మైక్ దగ్గర మీరు కానీ వెళ్తే మీరు గమనించండి ఎన్ని అనౌన్స్మెంట్లు వస్తుంటాయో. ఎవరొకరు పిల్లలు తప్పిపోతూ ఉన్నారు. ఒకవేళ మీకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా తప్పిపోతే మీరు ఆ మైక్ దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా మీ వాళ్ళ అనౌన్స్మెంట్ ఇస్తే మీకు క్లారిటీ ఉంటుంది. సో మీకు కంటిన్యూస్గా అనౌన్స్మెంట్స్ వస్తూ ఉంటాయి. మళ్ళీ చెప్తున్నా, దొంగలు ఉన్నారు, జాగ్రత్త, మీరు మీ బిలాంగింగ్స్ జాగ్రత్త. మీది మొదటి రోజు మాత్రమే, రెండో రోజు మూడో రోజు దొంగలు ఇంకా ఎక్కువ అవుతారు. అలాగే ఎవరైనా పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ తప్పిపోతే ఆ మైక్లో వచ్చి మీరు గమనించుకొని, ఆ మైక్లో చెప్పేవాళ్ళు ప్రతి భాషలో చెప్తారు. హిందీ, తెలుగు, తమిళ్ తక్కువ, హిందీ, తెలుగు, ఇంగ్లీష్ అయితే చెప్తారు. తమిళ్ ఏంటంటే వాళ్ళు తమిళ్ అయితే ఎవరికి తప్పిపోయిన వాళ్ళైతే, మీరు తమిళ్ అంటున్నాను కదా, తమిళనాడు నుంచి కూడా వచ్చారు గాయస్. తమిళనాడు, బెంగళూరు వాళ్ళు కూడా నాకు అక్కడ కనిపించారు. ఏ ఊరన్నా మీదంటే మాది బెంగళూరు నుంచి అని చెప్పారు. వాళ్ళు కన్నడలో కొంచెం స్వల్ప తెలుగులో కన్నడలో మాట్లాడుతున్నారు. అలాగే తమిళ్ వాళ్ళు కూడా ఉన్నారు. వెహికల్ పార్కింగ్ కూడా ఈసారి అయితే పార్కింగ్ కూడా పెద్దగా ఇబ్బంది ఏం లేదు. పార్కింగ్ కూడా అంతా క్లారిటీగా జరుగుతూ ఉన్నాయి. ఇంకా నేను ఈ రొట్టెల పండుగ గురించి మంచి విశేషాలంటే మటుకు చెప్పాలనుకుంటే మటుకు జనాలు అయితే నేను వెళ్ళిన 4 to 6 టైంలో అయితే తక్కువగానే ఉన్నారు. అంటే కంపేర్ టు లాస్ట్ ఇయర్తో పోలిస్తే కొంచెం బెటర్గానే ఉన్నారు. కానీ ఈసారి మేబీ రెండో రోజు సాయంత్రం గంధోత్సవం స్టార్ట్ అవబోతుంది. మూడో రోజు మెయిన్ రొట్టెల పండుగ, ఆ రోజు గంధోత్సవం మెయిన్ ఉంటుంది. అప్పుడు ఇంకా జనాలు పెరిగే ఛాన్స్ కూడా ఉంది. సో కాబట్టి మీరు రొట్టె కోసం వెళ్తే మటుకు వెయిట్ చేయండి ఓపిక్గా. ఆ రొట్టె కోసం అందరిని అడగండి, ఖచ్చితంగా మీకు రొట్టె దొరుకుతుంది. సో మీరు రొట్టెల పండుగలో వస్తుంటే మీకు ఏ రొట్టె కోసం వస్తున్నారు అనేది కామెంట్ చేయండి. ఎక్కడి నుంచి వస్తున్నారు అనేది కూడా కామెంట్ చేయండి. ఈసారి గవర్నమెంట్ అయితే చాలా మంచి చర్యలు తీసుకుంటుంది క్లీనింగ్ పరంగా. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళైతే చాలా బాగా వర్క్ చేస్తున్నారు. వర్కర్స్ అయితే చాలామంది కనిపిస్తున్నారు. ఎక్కడ చెత్త పడినా వెంటనే తీసేస్తున్నారు. ఎందుకంటే వచ్చే భక్తుల దృష్ట్యా శుభ్రంగా ఉంచాలని చెప్పి చాలా ప్రయత్నిస్తున్నారు. మీరు కూడా వాళ్ళకి హెల్ప్ చేయండి. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఒక కలర్ డ్రెస్ వేసుకొని వాళ్ళు ఏంటంటే ఆ బారిగేట్స్ దాటి ఎవరు వెళ్లకుండా అక్కడ వెయిట్ చేసి కాపలాగా ఉన్నారనమాట. ఏంటంటే కొంతమంది పిల్లలు అలా దాటినప్పుడు ఇంకా లోతుండే ప్రయత్నం ఉంది. కాబట్టి మీరు చూస్తున్నారు కదా, ఇదంతా కూడా పెళ్లి రొట్టె దగ్గరది. ఇది ఈవినింగ్ టైం 6:30 అనుకోవచ్చు, 6 to 6:30 మధ్యలో. సో లైటింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. నైట్ కానీ మీరు 7:30, 8 కానీ వెళ్తే మీకు ఎక్కువ మంది ఉంటారు. ఇక్కడ విద్యా రొట్టె కూడా మీరు బోర్డు చూడొచ్చు. ఇలా ఉంటాయి మీకు బోర్డ్స్ అన్నీ కూడా. సో లైటింగ్ కూడా చాలా క్లారిటీగా ఉంది. మీరు ఎటు వెళ్ళినా కూడా మీకు లైటింగ్ ఇబ్బంది ఉండదు. వివాహ రొట్టె, ఇదే డిమాండ్ రొట్టె, బాగా డిమాండ్. ఈసారి మామూలు డిమాండ్ కాదు. మీరు వెళ్ళే టైంని బట్టి జనాలు ఉంటున్నారు గైస్. ఒక్కో టైంలో ఉండట్లేదు. నెల్లూరు బోట్ క్లబ్ అయితే నేనైతే వెళ్ళాను బోటింగ్ రైడ్కి. సో ఈ వీడియో లెంత్ అవుతుంది కాబట్టి ఆ బోట్ రైడ్ గురించి మీకైతే చూపించట్లేదు. నెక్స్ట్ వీడియోలో బోట్ రైడ్ ఎలా ఉందనేది కూడా నేను చెప్తాను. మీరు ఏదైతే బోట్ రైడ్కి వెళ్తారో ఆ బోట్ రైడ్కి వెళ్ళేటప్పుడు మీకు ఒక పార్క్ ఉంటుంది. మీరు చూడండి ఆ పార్క్ ఎలా ఉందనేది. సో ఈ పార్క్ అయితే చాలా ఫ్రీగా ఉంటుంది కదా. మీరు రొట్టెలు మార్చుకునే దగ్గర అయితే జనాలు చాలా ఎక్కువ మంది ఉంటారు, ఎందుకంటే ఎక్కువ మంది వస్తారు కాబట్టి. బట్ ఈ పార్క్ చూడండి, నా బ్యాక్ సైడ్ చూడండి ఎంత ఫ్రీగా ఉందో. సో ఇక్కడికి మీరు కానీ చిన్న పిల్లలతో వచ్చినా పెద్దవాళ్ళతో వచ్చినా ఈ పార్క్లోకి రండి. సో ఇక్కడ మీకు నేను చాలా వీడియోలో చెప్పాను, మీరు ఆ పార్క్లోకి వస్తే మీకు చాలా బెటర్ ఉంటుంది. ఆ పార్క్లో తక్కువ మంది జనాలు ఉంటారు, మీరు అక్కడ ఫ్రీగా ఉండొచ్చు. ఒకవేళ ఎక్కువ మంది జనాలు మీరు ఉండలేను అనుకుంటే స్పీడ్ బోట్ 200, డీలక్స్ బోట్ 150, అదే పిల్లలకైతే 120. ఖచ్చితంగా బోట్ రైడ్ ఎక్స్పీరియన్స్ చేస్తే మీకు మంచి వ్యూ ఉంటుంది. ఆ బోట్ రైడ్కి వెళ్ళినప్పుడు మీరు దర్గా మొత్తం కూడా చూడొచ్చు. ఆ వ్యూ అయితే అదిరిపోద్ది. ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయమంటాను. ఇక అక్కడి నుంచి మీరు కానీ బయటకు వచ్చేస్తే మీకు ఎంటర్టైన్మెంట్ జోన్ ఉంటుంది. సో ఇక్కడ ఎగ్జిబిషన్కి సంబంధించిన చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా మీకు క్లారిటీగా ఉంటాయి. సో ఇవన్నీ కూడా పెయిడే. మీరు అక్కడ వాళ్ళు పోలీస్ వారు బోర్డు కూడా పెట్టినారు, పెయిడ్ 100 రూపీస్ 150 రూపీస్ ఎంత ఉంటుంది. నేనైతే వీటిని ట్రై చేయలేదు. ఇవి చాలా ఉన్నాయి. సో ఖచ్చితంగా ఎవరైనా ఎంజాయ్ చేయాలనుకుంటే మటుకు వీటికి వెళ్ళొచ్చు. అలాగే ఈ సంవత్సరం షాపులు కూడా ఫుడ్ స్టాల్స్ కానివ్వండి, ఫుడ్కి సంబంధించిన స్టాల్స్ కూడా చాలా ఉన్నాయి. అలాగే వాష్రూమ్స్ కూడా లేడీస్కి జెంట్స్కి సపరేట్గా గవర్నమెంట్ అయితే చాలా బాగా అరేంజ్ చేసిందని కూడా చెప్పుకోవచ్చు. మీరు షాపింగ్ చేయాలనుకుంటే మీకు 1 డే సరిపోదు. అన్ని షాప్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ మీరు చూస్తూ ఉంటే అన్ని షాప్సే మీకు క్లారిటీగా. ఇక నైట్ వ్యూ అయితే అదిరిపోద్ది. మేబీ అది కూడా ట్రై చేస్తాను. ఇంకా నేను ఏం అడుగుతానంటే మీకు ఏదైనా డౌట్ ఉంటే మటుకు ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో అడగండి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీ ముందుకు తీసుకొస్తాను. మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడమే ఈ వీడియో యొక్క లక్ష్యం. సో ఇక నేను రిటర్న్ అయ్యే కొద్దీ ఏమవుతుందంటే లైటింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. మీరు చూడొచ్చు దర్గా ఎంట్రన్స్ ఇది. నేను రిటర్న్లో ఉన్నాను. దర్గా లైటింగ్ కూడా అయితే చాలా బాగుంది ఈసారి. సో లాస్ట్ టైం ఈ ఆర్చ్ ఏదైతే ఉంది ఇది కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఈసారి కంప్లీట్ అయిపోయింది. సో ఇది గాయ్స్ వీడియో మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోలో కలుస్తాను. అంతవరకు ఉంటాను. బాయ్, థ్యాంక్స్.